హాయ్ అండి, నా పేరు వేముల. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నన్ను అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు మనం డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది నేర్చుకుందాము. 4 సైడ్స్ ఉన్నది మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి, 2 సైడ్స్ ఉన్నది మన సైడ్ వేసుకోవాలన్నమాట. డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ క్లాత్ అనేది లెవెల్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ చేసుకుంటే మనకి కటింగ్ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. లెవెల్ చేసుకోవడానికి ఎల్ షేప్ స్కేల్ అయితే మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇట్లా మరి పైనుంచి కిందికి ఇట్లా కొలతలు పెట్టే పని లేకుండా, లేదంటే మీరు అలా అయినా చేసుకోవచ్చు లెంత్ పూర్తిగా తీసుకొని. ఇప్పుడు డ్రెస్ కొలతలు అనేది ఒక చోట మనం ఫస్ట్ రాసుకుందాం. లెంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ చూసుకుంటే మనకి ఆల్తికి ఇచ్చిన డ్రెస్ లెంత్ చూసుకుంటే ఇది ఎంత ఉంది, 38 ఉంది. 38ని ఒక చోట నోట్ చేసుకుందాం. 38. నెక్స్ట్ తర్వాత చెస్ట్ ఎంత ఉంది, చెస్ట్ దగ్గర ఎంత ఉంది, ఆ చంక చెస్ట్ అంటే ఆ చంక నుంచి ఈ చంకకి కొలవాలన్నమాట. జాయింట్లో మిడిల్లో జాయింట్ చూసుకుంటే మనకి 19.5 ఉంది. 19.5. నెక్స్ట్ నడుము ఇలా కొలతలన్నీ ఒక చోట నోట్ చేసుకుంటే మీకు మరి మాటికి ఆల్ది డ్రెస్ తీసుకునే పని ఉండదన్నమాట. ఫస్టే ఒకసారి నోట్ చేసుకున్నామంటే ఇంక పని అయిపోతుంది. 18 ఉంది నడుము 18 ఒక చోట నోట్ చేసుకుందాం. తర్వాత మనకి హిప్ అంటే కట్ అటు సైడ్ కట్ నుంచి ఇటు సైడ్ కట్ వరకు కొలుచుకోవాలన్నమాట. ఎంత ఉంది, 21 ఒక చోట నోట్ చేసుకుందాం. మరి తర్వాత సైడ్ కట్ అనేది చంక దగ్గర నుంచి కింద పక్క ఓపెన్ అండి. కింద పక్క ఓపెన్ 23 ఉంది. 23. నెక్స్ట్ సైడ్ కట్ అనేది చంక దగ్గర నుంచి కింద కట్ వరకు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇది మనము స్టిచ్ వేసి ఉంటాం కదా, ఆ సైడ్ 1/2 ఇంచ్ నుంచి తీసుకోవాలి. 12.5 ఉంది. టోటల్గా అటు సైడ్ నుంచి 13 అనమాట. మీరు కుట్టు దగ్గర నుంచి తీసుకుంటే 1/2 ఇంచు పెంచుకోండి, అంతే 13. ఇప్పుడు షోల్డర్ చూసుకుందాం. షోల్డర్ అనేది ఎంత ఉంది. షోల్డర్ అనేది ఇలా మీకు అందాజు తెలియకుంటే డ్రెస్ తిప్పేసి ఆపోజిట్ సైడ్ నుంచి కుట్టు వేసిన వరకు చూసుకోండి. 3 ఉంది, ఇలా చూసుకోండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది. 3 ఉంది షోల్డర్ అంటే నెక్ 3, మొత్తం 6 అనమాట. అలా కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ 6 కొలతలు ఉంటే చాలు, డ్రెస్ కటింగ్ మనం ఈజీగా చేసేయచ్చు అనమాట. లైనింగ్ క్లాత్ లెంత్లో నుంచి డ్రెస్ లెంత్లో నుంచి మనము 1 ఇంచు తీసేయాలి. లైనింగ్ క్లాత్ 1 ఇంచు తక్కువ పెట్టుకోవాలన్నమాట. అంటే 38లో నుంచి ఒకటి తీసేది 37కి మనం మార్క్స్ వేసుకోవాలి. 37 ఇటు సైడు ఒకటి మనకి స్ట్రైట్గా రావడం కోసం 37. ఇప్పుడు ఆ 37ని ఇప్పుడు ఆ మార్క్ని మనము డ్రా చేసేసుకుందాం స్కేల్తో. ఇప్పుడు నీట్గా మనకి షేప్ అనేది లైనింగ్ క్లాత్ షేప్ అనేది రెడీ అయినట్లు. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఫస్ట్ షోల్డర్ 3 ఉంది కదా, 3 అంటే 6. మనకి సన్నగా ఉంటే 5.5, కొద్దిగా లావు ఉంటే మనుషులు 6, లేదు చాలా లావు ఉన్నారంటే 6.5 తీసుకుంటాం. చంక్ అయినా నెక్ అయినా కూడా 6. ఇప్పుడు ఫస్ట్ దాన్ని స్క్వేర్ షేప్ తీసుకురావాలన్నమాట. 6 పెట్టుకొని స్క్వేర్ షేప్ డ్రా చేసుకోవాలి. మనకి చంక దింపుకోవడానికి స్క్వేర్ షేప్ డ్రా చేసుకుంటే ఈజీ అవుతుంది అన్నమాట. స్క్వేర్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత మనం చంక అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనము చెస్ట్ లూజ్ ఎంత ఉంది, 19.5 అంటే 9 3/4 వస్తుంది. 20కి దగ్గరలో అనమాట. 20కి 2.2 మనం ఒక మార్క్ పెట్టుకొని తర్వాత 13 మనకి చంక అనేది ఇప్పుడే ఇది కట్ అనేది ఇప్పుడే గీసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కడికి నడుం భాగం వస్తుంది, ఎక్కడికి సీట్ భాగం వస్తుంది అనేది ఐడియా వస్తుంది. 13 మీకు ఐడియా కోసం వేరే మార్క్తో గీస్తున్నాను చూడండి. 13. ఇప్పుడు మిడిల్లో నడుము ఎంత ఉంది, 18 అనేది డ్రా చేసుకుందాం. మరి తర్వాత హిప్ అనేది ఎంత ఉంది, 21లో సగం 10.5ని మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ కట్ దగ్గర మనం 13 లైన్ గీసినాం కదా, అది బాగా గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత కింద ఎంత, 23లో సగం 11.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మార్క్ చేసినవన్నీ
తీసుకుందాం. మీకు ఒకవేళ తెలియకుంటే సగం ఎంత అవుతుందని టేప్ని సగానికి మడవండి. సగానికి మీరు పెట్టిన కొలతనే సగంకి మడిస్తే హాఫ్ ఎంత అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు స్కేల్ తీసుకొని మనం నీట్గా డ్రా చేసినవన్నీ మార్క్స్ చేసుకుందాం. చేస్తే దగ్గర మరి ఇప్పుడు బెండ్ స్కేల్ అంటారనమాట దీన్ని, కర్వ్ స్కేల్. దీన్ని తీసుకొని మనం షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మనం నడుము, హిప్, చెస్ట్ మూడింటిని దీంతో మార్క్స్ చేసుకుంటాం. ఇంకా అక్కడి నుంచి మరి స్ట్రైట్ స్కేల్ తీసుకొని హిప్ దగ్గర నుంచి కింద లెంత్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ వేసేస్తాం అనమాట. ఇది మనకి ఇప్పుడు షేప్ వచ్చేస్తుంది. ఈ 2 స్కేల్స్ ఉంటే మరి డ్రెస్ కటింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒకటి ఎల్ టైప్ స్కేల్, ఒకటి కర్వ్ స్కేల్. నెక్స్ట్ మనము చంక గీసుకుందాం. చంక అనేది ఫ్రంట్ 1 ఇంచ్, బ్యాక్ 1.5 ఇంచ్ గ్యాప్తో మనము గీసుకోవాలన్నమాట. ఫ్రంట్ 1 ఇంచ్, బ్యాక్ 1.5 ఇంచ్, ఎక్స్ట్రా మార్జిన్ 1.5 ఇంచ్ తీసుకొని మనము ఇట్లా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా మార్జిన్ ఉండేదంతా మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం. చంక దగ్గర పైన కింద మనం ఎక్స్ట్రా మార్జిన్ కట్ చేసుకోకూడదు. ఓన్లీ సైడ్ మాత్రమే మనం ఎక్స్ట్రా మార్జిన్ కట్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోవాలి, కింద పక్క కరెక్ట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కటింగ్ అయిపోయింది. కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు షట్కాలు వేసుకుందాం. షట్కాలు వేసుకుంటే మనకి డ్రెస్ కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. మరి మాటికి లెంత్ ఈ కొలత ఎంత అని చూసుకునే పని ఉండదు అనమాట. స్టిచెస్ వేసేటప్పుడు మిడిల్లోకి అక్కడికి షోల్డర్ జాయింట్, అది నెక్ జాయింట్, ఇంకొకటి వచ్చి చెస్ట్ దగ్గర అది ఒక జాయింట్. చంకలో మనము అప్పుడు మార్క్ వేసి ఉంటాం కదా, అక్కడికి ఒకటి వేసుకుంటాం. మరి అలానే కట్ దగ్గర ఒక మార్క్ అనమాట. మొత్తం 4 డాట్స్ వేసుకుంటామండి, అంతే, ఈజీ సింపుల్. మనము స్ట్రైట్ స్టిచెస్ వేసేటప్పుడు అక్కడికి వచ్చి స్టాప్ చేయాలన్నమాట. సైడ్ స్టిచెస్ అలా షేప్లో వేసుకొని అక్కడికి వచ్చి స్టాప్ చేసి ఇంకా మనం అక్కడి నుంచి కట్గా కుట్టాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది. దీన్ని చాపా తీసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 సైడ్స్ ఉన్నది మన పక్కకు వేసుకోవాలి, 4 సైడ్స్ ఉన్నది అటు సైడ్. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నీట్గా చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం హెచ్చు తగ్గులు లేకోకుండా నీట్గా చేసుకోవాలి. 4 సైడ్స్ ఉన్నది ఆపోజిట్ సైడ్, 2 సైడ్స్ ఉన్నది మన సైడ్. నీట్గా చేసుకుంటే మనకి పని అనేది ఈజీ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎల్ షేప్ స్కేల్ ఉంది కదా, దాన్ని తీసుకొని అయినా చేసుకోవచ్చు. లేదంటే కింద మీరు కొలత పెట్టుకొని పైనుంచి లెంత్ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఈ స్కేల్తో అయితే కింద మీకు పని ఈజీ అయిపోతుంది, అంతే. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అనమాట, ఇది వేస్ట్ పార్ట్, ఇది కట్ చేసేస్తాము. తర్వాత కింద మడుస్తాం కదా, మనము కింద మడిచేదానికి 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ మార్జిన్ వేసుకుంటాం. అది మనకి లెంత్లో రాదు, మనిషి కుట్టడంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ అనేది 37 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మటుకు మనం 38 లెంత్ ఆల్తీ మెజర్మెంట్ ఎంత ఉందో అంత కట్ చేయాలి. 38 అంటే 38.5 అనమాట. పైన 1/2 ఇంచు మళ్ళీ మార్జిన్ కోసం కూడా వదులుకుంటాము. 38 పెడతాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఆల్తీది ఏది ఉందో దాన్ని బట్టి చూసుకొని మనం పెట్టాలన్నమాట. మళ్ళీ 1/2 ఇంచ్ పైన ఖర్చు వదులుకుంటాం అనమాట. 1/2 ఇంచ్ పైన ఖర్చు వదులుకొని నీట్గా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని నీట్గా పెట్టేసుకొని మనం పైన షోల్డర్ దగ్గర కట్ చేసా నీట్గా. ఇంకా మరీ ఎక్స్ట్రా ఏం వదలమన్నమాట. షోల్డర్ దగ్గర లైన్ క్లాత్ ఎంత ఉందో అంత కట్ చేసేస్తాము. ఇంకా చంక దగ్గర ఇంకా సైడ్స్కి కొంచెం ఎక్స్ట్రా అనమాట. మరి పూర్తిగా జాయిన్ చేసిన తర్వాత మనం కట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అంతా రిమూవ్ చేసేద్దాం. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసేస్తే మనకి ఫస్ట్ నీట్గా కనిపిస్తుంది, పని త్వరగా అయిపోతుంది. కట్ చేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా రిమూవ్ చేసేస్తాం. ఇంకా అయిపోయింది మనకి. దీంతో టాప్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేది క్లాత్ కొద్దిగా ఉంది, వాళ్ళు 3/4 హ్యాండ్స్ అడిగారు. కొద్దిగా జాయింట్ పడవచ్చు. లెంత్ చూసుకుందాం. ఫస్ట్ లెంత్ చూసుకుంటే మనకి ఇది ఎంత ఉంది, 13 ఉంది. 13 అంటే మనకి 14 కావాలి, 13 ఉంది ఇది. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి వీళ్ళు లైనింగ్ క్లాత్ వద్దన్నారు హ్యాండ్స్కి, అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసుకున్నాం అనమాట. హ్యాండ్స్కి ఇప్పుడు ఎవరు లైనింగ్ క్లాత్ అనేది వేయించుకోరు. ఇది 11.5, 12 ఉంది. దాన్ని బట్టి
మిగతాది కింద హ్యాండ్కి జాయింట్ కానీ లేదంటే గిన హ్యాండ్ క్లాత్ కానీ లేదంటే స్కాలప్ కానీ వేరే క్లాత్తో చేసుకోవచ్చు అనమాట. మనకి పూర్తిగా లెంత్ వచ్చేటట్లు చేసుకుంటాం మనము. ఇప్పుడు అది ఎంత ఉందో దానికి మనం చంక్ అనేది డౌన్ చేయాలి. డౌన్ అనేది మామూలుగా 2.5 3 ఇంచెస్ డౌన్ చేస్తామన్నమాట. ఇప్పుడు అది 11.5 ఉంది, మనం 8 కానీ 8.5 కానీ డౌన్ కావాలి. అలా డౌన్ అయితే మనకి చంకలో అనేది ముడతలు రావన్నమాట. ఇది 8 ఉంది, ఇంకో 1/2 ఇంచు తగ్గిద్దాం. 8.5కి చేసుకుంటే మనకి నీట్గా సెట్ అయిపోతుంది. 11.5 ఉంది కాబట్టి 8.5 చేసుకుంటే 3 ఇంచెస్ అవుతుంది. మనం నీట్గా అది సెట్ అవుతుందా లేదా అని చూసుకుందాం. ఒక లైన్ ఇలా డ్రా షేప్, హ్యాండ్ షేప్ డ్రా. మీకు హ్యాండ్ షేప్ రాకుంటే ఆన్లైన్లో హ్యాండ్ షేప్ అనేవి స్కేల్స్ దొరుకుతాయి, వాటితో అయినా మీరు నీట్గా డ్రా చేసుకోవచ్చు. చూడండి ఎక్కువైంది, అందుకు 1/2 ఇంచు పైకి అంటున్నాను. ఇప్పుడు అది మనకి ఆ లైన్ గీసాం కదా, అది కరెక్ట్ సరిపోతుందా లేదా అనేది మనము ఆ లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా దానికి పెట్టి చూసుకోవచ్చు అనమాట. ఇలా లైన్ మీద కరెక్ట్ పెట్టి మార్జిన్ వరకు చూసుకుంటే మనకి కరెక్ట్ సరిపోయింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు కొద్దిగా క్లాత్ వదులుకుందాం. అలానే ఆల్తి డ్రెస్కి మనకి కింద లూజ్ ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. చూసుకొని అది ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్క్ని మనం పైన ఈ హ్యాండ్కి మార్క్ వేసాం కదా, ఆ రెండింటిని స్కేల్ తీసుకొని కలిపేయాలన్నమాట. స్కేల్ తీసుకొని కలిపేసి ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచు మనము సైడ్కి వదిలేము కదా డ్రెస్కి, అంతని హ్యాండ్కి కూడా వదులుకుంటాం అనమాట. మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా, మరి కట్ చేసే పని లేకుండా ఇలా కట్ చేసుకుంటే నీట్గా మనకి హ్యాండ్ షేప్ వస్తుంది, కుచ్చు రాదు, నీట్గా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకుంటాం. మనం షేప్ ఎలా గీసింటే అలా కట్ చేసుకుంటాం. మిడిల్లో ఒక షట్కా వేసుకోవాలన్నమాట. మిడిల్లో షట్కా వేసుకొని మనకి ఇప్పుడు ఎంత తక్కువ ఉంది, 2 ఇంచెస్ తక్కువ ఉంది. ఆ 2 ఇంచెస్ కానీ 1 ఇంచెస్ కానీ ఎంత తక్కువ ఉంటే అంత మనం బార్డర్ వేయడమో, స్కాలప్ పెట్టడమో, ప్యాంట్ క్లాత్ యూస్ చేసి ఏదో ఒక డిజైన్ లాగా వేయడం. 2 ఇంచెస్ తక్కువ ఉంది, దాన్ని మనం కవర్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ షేప్ తీసేసుకుందాం. ఇలానే తీసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. మరి తర్వాత కుట్టిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతాము. ఇలా ఒకటి తీసేసుకొని దానికి ఫ్రంట్ పార్ట్కి ఒక చట్కా పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనం ఫ్రంట్ అది బ్యాక్ అది అనేది కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట. ఈజీ అయిపోతుంది. ఇంకా అయిపోయింది. దీనికి ఏం లైనింగ్ లేదు కాబట్టి ఇంక ఇలానే కుట్టేవేయడమే. ఇప్పుడంతా డ్రెస్ అనేది ఒక చోట నీట్గా పెట్టుకుందాం. మనం వెంటనే కుట్టేయలేం కదా కటింగ్ చేస్తానే. డ్రెస్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, తర్వాత హ్యాండ్స్. డ్రెస్లో మెయిన్ పార్ట్స్ అంటే ఇవే. మరి తర్వాత లైనింగ్ క్లాత్ ఫ్యాబ్రిక్ పడేయకూడదు అనమాట. మరి మనకి అది నెక్ క్యాన్వాస్ ఐరన్ చేసుకొని నెక్ ఫిట్ చేయడానికి అలా ఇలా యూజ్ అవుతుంది. దాన్ని మొత్తం క్లాత్ అంతా దాంట్లో పెట్టి చుట్టేసుకొని కట్టి పక్కన పెడితే మనం ఎప్పుడు కుట్టుకున్న 1 మంత్ కుట్టుకున్న 1 ఇయర్ కుట్టుకున్న అది ఎక్కడికి పోదు, అలానే ఉంటుంది. మన రిక్వైర్మెంట్ బట్టి ఎవరి ఫస్ట్ ఉంటే వాళ్ళు కుడతాం కాబట్టి ఇలా ప్యాక్ చేసేసుకోవాలి. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.